చాలా మంది యూట్యూబ్ సోషల్ మీడియాని ఆధారం చేసుకొని దైవజనులకి వ్యతిరేకంగా మాట్లాడడానికి స్టార్ట్ చేసుకోవచ్చు. దైవజనులని హెచ్చరించే పని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడా? ఆ దైవ సేవకుడు ఇలా ఆయన అలా చేశాడు, ఈయన ఇలా చేశాడు. దైవ సేవకుల యొక్క పరిస్థితులు మీకు తెలుసా? అసలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు ఎప్పుడైనా ఒకసారి మీరు ఆలోచిస్తే వారి గురించి మాట్లాడరు. అంతగా మీరు దైవ సేవకుల గురించి మాట్లాడాలనుకుంటే ఒక రోజు మీ పని పక్కన పెట్టి, మీరు చేసే ఉద్యోగం పక్కన పెట్టి వచ్చి వాళ్ళతో గడపండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని లెక్క చేయరు, వాళ్ళ స్వజన్లను లెక్క చేయరు, వాళ్ళ ఆస్తిని లెక్క చేయరు, వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దేవుడు ఇచ్చిన పని, దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి అందరినీ పక్కన పెట్టొచ్చి దేవుని సేవ చేస్తూ ఉంటారు. ఎందుకు దేవుని సేవ? నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడు వారిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఆ పని మీద వారు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ ఫోకస్ చేస్తూ వారి శ్రమల్లో, ఇంకా వారి శ్రమల్లో వారికి ఉన్న పరిస్థితుల్లో అండగా నిలవలసిన వారు వారిని కృంగదీస్తూ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం? ఒకవేళ దైవ సేవకుడు తప్పు చేస్తే దేవుడు వాళ్ళని విడిచిపెడతాడు అనుకుంటున్నారా మీరు? మోషే తప్పు చేస్తూ వచ్చాడు. మోషేతో దేవుడు అప్పటి వరకు మాట్లాడుతూ వచ్చాడు, కానీ మోషేని చంపడానికి దేవుడు చేయతాడు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే తన కుమారుడికి సున్నతి చేయలేదంట. మోషేని దేవుడు చంపడానికి చూస్తూ వచ్చాడు. అంత గొప్ప వ్యక్తి రేపు ఐగుప్తుల నుంచి కనానుకి ఇశ్రాయేలీయులు తీసుకువెళ్ళవలసిన వ్యక్తిని కూడా దేవుడు మినహాయించలేదు కదా. ఏలీ కుమారులు మొదటి సమయాల్లో మనం చూస్తాము, ఏలీ కుమారులు చేసిన పాపానికి వాళ్ళ స్థానాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఏలీ కూడా చనిపోతూ వచ్చాడు. ఏలీని ఒక దైవజనుడు, ఒక యాజకుడు ఏలీ కుమారులను కూడా దేవుడు క్షమించినప్పుడు ఈ తరంలో దైవ సేవకులు దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. దేవుడు తీర్పు తీర్చవలసింది మనుషులు సాహసించి తీర్పును తీరుస్తూ ఉన్నారు. ఒకవేళ దైవజనులు చేసింది తప్పైతే తప్పులుండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. వాళ్ళు కూడా శరీరంలో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. వారి గురించి ప్రార్థించండి. ఇలా చేసింది కూడా అదే. తనది కాని పని తను చేస్తూ వచ్చాడు. అన్న పని మనం ఏంటో గుర్తెరిగామా?